నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్కులు జీబీఎల్ఎన్ చారుల్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నక్షత్రాల గురించి చెప్తున్నారు. ఆశ్లేష నక్షత్రం ఈ జాతకులు ఎలా ఉంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. శ్రీ గురుభ్యో నమః. ఆశ్లేష నక్షత్రాన్ని సౌమ్య నక్షత్రం అంటాను. అవునా? ఎస్. అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా మెతగ్గా ఉంటారు. ఎవరేం చెప్పినా వింటారు. కానీ ఆశ్లేష నక్షత్రం అనగానే అమ్మో అసలు మనకొద్దు, పెళ్లికి పనికిరారు అంటారు. ఆడపిల్లలు చేసుకోరు కదా, తీసుకోమని అంటారు. అంటే కాపురం చేసేవి మన వాళ్ళు ఎంకరేజ్ చేయరండి. కాపురం చేయని వాళ్ళు ఇచ్చేది పెట్టుకుని ఏంటో మా కర్మను ఎత్తిన పెట్టుకున్నాం అంటారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు నిస్సందేహంగా సౌమ్యప్రియులు అంటారు. అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు వారు చాలా ప్రశాంతంగా ఎక్కడ ఏది ఎన్ని అవమానాలు జరిగినా కూడా చాలా మౌనంగా భరించేటువంటి స్వభావ లక్షణాలు కలిగినటువంటి వారు ఆశ్లేష వారు. శ్లేష అనే పదంలోనే ఛందస్సు ఉంది. వ్యాకరణ శాస్త్రంలో శ్లేష అంటే మార్మికమైనటువంటి భాష. వారు చెప్పాలనుకున్న అంశాన్ని లో ఉండే అంశాల మొత్తాన్ని మనం విన్న తర్వాత అందులో ఉండేటువంటి కీలక అంశాన్ని పట్టుకోవాలి. ఓహో, వీరు ఈ ఆలోచనతో మాట్లాడుతున్నారు. డైరెక్ట్ ఏది మాట్లాడరు. గోడను చూసి ఈ పూట ఏం చేయమంటావు ఇంట్లో, ఈయన ఇంట్లో ఏమున్నాయి, ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, కొకరకాయలు ఉన్నాయి, అసలు ఇది వచ్చింది చేయి అంటే ఎదురు తిరిగి అంటే ఎదురు తిరగడం అంటే పోట్లాడతాం కాదు, ఎదురుగా ఉండి మాట్లాడరు. ఎదురు తిరిగి మాట్లాడతారు. ఆ అవకాశం మనం వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి 4 పాదాలకి దోషప్రదం. దోష పరిహారం చేసుకోవాల్సిందే. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి జాతకురాలకి ఒక 10% అవగాహన లోపంతో వివాహాలు వైఫల్యం జరుగుతాయి. 70% ఒదిగ్గానే ఉంటారు. మిగిలినటువంటి 16-17% ఉంది కదా, అవి కాస్త టగ్గాఫర్గా పోగొట్టుకుంటారు. ఇటువంటి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు జీవితంలో ఎప్పుడైనా సరే ఒక ఆంబోతు ఎద్దుని దానం చేయమని చెబుతాను నేను. ఎటు ఆవును దానం చేస్తున్నారు కదా, దాంతో కోడిదూడను దానం చేయండి, అయిపోయా. ఈరోజు మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి శైవ క్షేత్రంలో ఎద్దుల్ని దానం చేస్తూ ఉంటారు. అది మనకు సిద్దిపేట దగ్గర ఒక దేవాలయం. అటువంటి చోట అక్కడ ఎవడో దానం చేసిన దానికి మనం రిసీట్ కట్టకుండా మనమే ఒక కోడిదూడను దానం చేసి కొని ఆ దేవాలయానికి సమర్పించటం వల్ల జీవితంలో ఆశ్లేష నక్షత్రం వారికి వివాహ జీవితాలు వైఫల్యం కావు. అది శాశ్వత పరిష్కార మార్గం. మన కర్మకి ఈ మధ్య ఆశ్లేష బలిని వచ్చింది. ఏ నక్షత్రాన్ని వదలం మనం. అది అవసరమా కాదని సెకండ్ విషయం. నా టార్గెట్ ఆశ్లేష బలి చేయాలి. వేసే ఆశ్లేషనా వచ్చేసే రెడీగా బలి కొట్టేద్దాం. దీనికి మళ్ళీ దానికి ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్, సర్పాలతో అలంకారం చేయడం, సామూహిక ఆశ్లేష బలి. అక్కడికి వెళ్తామే బలి మనకు. ఇక బలితో సంబంధం ఏముంది అంటే నేను అనొచ్చు అనకూడదు పద్మిని గారు. ఈ మధ్యకాలంలో జ్యోతిష శాస్త్రం నేను ఎంత పోకడం చూస్తున్నానండి. బాగా ప్రతిరోజుకు ఒక పేరు పెట్టారు ఈ మధ్యకాలంలో. అమావాస్యకు ఒక పేరు, ఈ నెల అమావాస్య వస్తే ఈ పేరు, ఈ నెల అమావాస్య వస్తే ఇవన్నీ ఎక్కడున్నాయా అని అప్పుడప్పుడు నేను చూసుకుంటా. మిస్ అయ్యారండి మీరు. మా గురుగారు మాకు చెప్పరా,
మా గురువు గారు ఉమ్, నాకు జీవితంలో నాకు నలుగురు గురువులండి. ఒకటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తాతాచార్య ఆశ్లేషత్రం తాతాచార్య గారు మా గురువు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి ఆస్థాన గురువు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బివి మోహన్ రెడ్డి గారు నాకు భావ పలదీపు నేర్పిన గురువు. ఆ తర్వాత సినిమా యాక్టర్ రాజనాల్ గారు రాశి కందాయాన్ని నేర్పినటువంటి ఒక గురువు నాకు. నాలుగుగా నాకు చివరిసారిగా దొరికిన గురువు విజయవాడలో విట్లా రామకృష్ణయ్య గారు. 4,76,730 శ్లోకాలను మా చేత కంఠోపాఠం చేయించి 6 సంవత్సరాల పాటు తొడ మీద కొట్టి చంపి నరికి అక్షరం అక్షరం పొర్లుపోకుండా వ్యాకరణ భాష అక్కడ దెబ్బతినకుండా నేర్పినటువంటి మా విట్లా రామకృష్ణ గారు నాకు ఆరాధ్య గురువు. ఆంధ్రపత్రికకు మొదటి జ్యోతిష్యుడు ఆయన. 4 లక్షల శ్లోకాల 4,76,630 శ్లోకాలండి జ్యోతిష్యం మొత్తం. అందులో ఎక్కడ కనిపించలే ఇవాళ కంటక అమావాస్య, రేపు సొంటి అమావాస్య, ముడుకుంటి అమావాస్య, ఇవన్నీ ఆయనకి ఇచ్చిన అర్థం కావట్లా. ఈ సంవత్సరం రాబోయే క్రోధినామ సంవత్సరం, దానికి ఒక ట్యాగ్ ఇచ్చారు, క్రోధి అంటే క్రోధాలు అని. అని ఎక్కడన్నా ఉందా ఎత్తుక్కుంటా పుస్తకం నేను. దీనికోసం నేను జ్యోతిష్య కర్ణామృత సార పుస్తకం తీసా, డిక్షనరీ దొరకలేదా? దొరకలే నాకు. అబ్బే అందుకని అప్పుడప్పుడు నేను తప్పు చూద్దాం సిగ్గుమాలంటే పుస్తకం పెట్టుకుంటాను. నేను కూడా పుస్తకం పెట్టుకున్న పరిస్థితి తీసుకొచ్చారు మహామేధావులు అందరూ కలిసి. సో కాబట్టి ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వివాహం చేసుకోకూడదు అమ్మాయినైతే అసలు అనేది ఒక భయాన్ని కలిసారు. అందులో మనం లోతుకి వెళ్ళినట్లయితే అమ్మాయి చేసుకోవాల్సినటువంటి అమ్మాయి యొక్క జాతకంలో ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి డిగ్రీస్ ఎంత ఉన్నాయి, అత్తగారి జాతకంలో ఏ డిగ్రీస్ ఉన్నాయి, అత్తగారిది అమ్మాయిది ఆశ్లేష అయితేనే చేసుకోకూడదు, దానికి ఒక వేరియేషన్ ఉంది. అది చెప్పేటువంటి ఓపిక వినే ఓపిక ఆశ్లేష వదుబండ్. అందులో లక్ష్మణుడు నక్షత్రం అది. లక్ష్మణుడు ఎప్పుడు కూడా రాముడు ఎదురు తిరిగేవాడు కాదు, తిట్లు తిన్నాడు, తన్నులు తిన్నాడు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కోపడు. కాకపోతే ఆయనకు వచ్చిన భార్య పాపం ఎప్పుడు ఊర్మిళ ఎప్పుడు అంటే ఎప్పుడు ఆమె పుట్టింటూనే ఉంటుంది, ఈయన ఎప్పుడు అన్నం కూడా ఉంటాడు. కాబట్టి అటువంటి అబ్బాయిని చేసుకుంటే మా అమ్మాయి పుట్టింటూనే ఉంటుంది అన్నది అపోహ. కానీ ఆమె పుట్టింట్లో ఉన్న ఇంకో పెళ్లి చేసుకోలేదుగా, మొగుడినే తలుచుకుంటూ పడుకుంది. వస్తాడు నా రాజు ఈరోజు అనుకుంది కదా. సో కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులపై మీకున్నటువంటి అపోహ తప్పు. ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఓం గం ఖం ఆశ్లేషాయై నమః. ఆశ్లేష అంటే నక్షత్రం పేరు ఆశ్లేష అనే, దాని ఆశ్లేషగా మారింది, వాడుకలో వచ్చింది ఆశ్లేష. ఆశ్లేషాయై నమః. ఇది ఎన్నిసార్లు? దీనికి 11 సార్లు చదువుకోవడం మంచిది. ఒక మన హైదరాబాద్ మహానగరంలో మనకు దగ్గరలోనే ఉంది ఒక దేవాలయం, చాలా మంది తెలియదు. ఫిరిజాదిగూడ అనేటువంటి ఊళ్ళో కొండ మీద స్వయం శేష నారసింహస్వామి క్షేత్రం ఉంది. ఇప్పుడు చూసారా మీరు? చూడరు మీరు, శివుడుని కూర్చుంటారు. నరసింహాన్ని ఉపాసిస్తారు, మీరు తీసుకెళ్ళచ్చు కదా. ఎందుకంటే మీరు స్టూడియోకే రారు. అక్కడ ఒక సర్పం స్వామికి సేవ చేస్తుంది ఇప్పటికి కూడా. స్వయంభూ క్షేత్రం అది. ఒక్కసారి ఆశ్లేష వారు ఆ స్వామిని దర్శించడం మంచిది. ఫిరిజాది గూడలో ఉప్పలు దాటిన తర్వాత అరోరా కాలేజ్ దాటాక కొండ మీద ఉన్నది, అవకాశం ఉంటే అక్కడ వెళ్తాం మంచిది. దాంతోపాటు ఆశ్లేష మొదటి పాదం వారు యుగాది శ్లోకం విష్ణు సహస్రనామంలో, రెండవ పాదం 34వ శ్లోకం, ఆశ్లేష మూడవ పాదం వారు 35వ శ్లోకం, ఆశ్లేష 4వ పాదం వారు 36వ శ్లోకం విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం మంచిది.
ఆశ్లేషలో పుట్టిన వారు కొందరు శ్రేష్ఠులుగాను, కొందరు ధూర్తులుగాను, అనుజాయ విద్మహే రామానుజాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్, లక్ష్మణుడు వంటి శౌర్యం కలగాలంటే లక్ష్మీనారసింహస్వామి దర్శనం చేసుకోవడం ఉత్తమ విజయాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మఖా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.